కలగాలి. ఆ విధంగా మాట్లాడు. ఇతన్ని గాయపరిచినట్టుగా మాట్లాడకు. విశ్వాసమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునంటే నీ ప్రార్థన ఏ విధంగా చేయగలుగుతున్నావు? దేవుని బిడ్డలమైన మన జీవితాలలో ప్రార్థన ఒక ఆయుధముగా, ప్రార్థన నీ జీవితంలో సమస్యలను దూరం చేస్తుంది, రోగాన్ని దూరం చేస్తుంది, గాయాన్ని మాన్పగలుగుతున్నది. ఏ ప్రార్థన ఇది? విశ్వాసయుతన ప్రార్థన. 5వ ప్రార్థన ఏంటి తెలుసా? ఆసక్తితో. 17వ వచనం ఇదే యాకోబు 5:17లో ఏమున్నా తెలుసా? అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా. చాలు. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షింపలేదు. చూస్తున్నారా? ఎలాంటి వాడు? మనలాంటి వాడే అని ఉన్నది. మన పితరులు, మన సహోదరుడు, ఆయన కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఆయన చేసిన ప్రార్థన ఈ రోజున నీవు అలా విధంగా చేయగలుగుతున్నావా? అతడు ఏం చేస్తున్నాడట? ఆసక్తితో. ఈ రోజున ఎంతమంది ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు? ఇది నాకు కావాలి ప్రభువా. స్వార్థంతో చేస్తున్నావా? ఆసక్తితో చేయగలుగుతున్నావా? ఆసక్తితో మందిరానికి వస్తున్నావా? ఆసక్తితో ప్రార్థన చేస్తున్నావా? ఏదో కావాలని ప్రార్థన చేయగలుగుతున్నావా? నీ ప్రార్థన ఏ విధంగా ఉండాలంటే ఏలియా ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడో నువ్వు అలా ప్రార్థన చేయాలి. ఆసక్తి ఉండాలి. ఈరోజు నుందా మందిరానికి వెళ్ళేందుకు ఆసక్తి ఉందా? ఆసక్తితో ప్రార్థన చేస్తున్నామా? ఏదో చేస్తున్నామంటే చేస్తున్నా, నా వంత వచ్చింది కాబట్టి నేను చేయాలి, ఆ విధంగా చేస్తున్నావా? ఈ రోజున ఆసక్తి అనేది ఏమైపోతే క్షీణించిపోతున్నది. మందిరాల్లో ఏమైపోతుంది? ఆసక్తి అనేది పోతుంది. చూడండి, మీరు చూస్తున్నారు. మొదటి ఆసక్తి ఈ రోజున ఉందా? మొదటి ప్రార్థన ఆసక్తితో వచ్చినావు. ఈ రోజున రాగలుగుతున్నావా? పని ఉన్నదంటే ఆగిపోతున్నావు. అలసిపోయినావంటే అలసిపోయినావని చెప్పి ఆగిపోతున్నావు. పోదాంలే తీరకు వాక్యం టైంకు ఉందా ఆసక్తి? ఏలియా అల్నాడు ఆసక్తితో ప్రార్థన చేశాడు. దేని కొరకు? భూమి మీద వర్షము కురిపించుట కొరకు. ఎందుకు తెలుసా? దానికంటే ముందు పై వచనాలు చూస్తుంటే ఆయన పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాడు. పట్టుదలలో ప్రార్థన చేసి ఏం చేస్తున్నాడు తెలుసా? వర్షాన్ని మంచైనను, రాజుల గ్రంథంలో మనం చూస్తాం, ఈ సంవత్సరం మంచైనను వర్షమైనను కురవదు. పట్టుదలతో ప్రార్థన చేశాడు. ఆ సంవత్సరం ఏమైపోయింది? వర్షం లేదు, మంచు లేదు. అంత పట్టుదలతో ప్రార్థన చేశాడు.
తిరిగి మరలా ఆయన ప్రార్థన చేసినాడు. ఆయన ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు ఏమైపోయింది? దేవుడు ఏం చేసినాడట? అక్కడ చూస్తున్నాం, 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షము వర్షింపలేదు. 18వ వచనంలో అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. ఎలాంటి ప్రార్థన చేశాడు ఆయన? ఎంత అత్యాసక్తితో ప్రార్థన చేస్తే, పట్టుదలతో ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది. ఆకాశంలో మంచు, వర్షం రాకుండగా తిరిగి ఆయన ప్రార్థన చేసినాడు. మరలా ప్రార్థన చేస్తే దేవుడు ఏమిచ్చినాడు? వర్షాన్ని ఇచ్చినట్టు చూస్తున్నాం. యెహోషువ చూస్తున్నాం, యెహోషువ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆయన ఏం ప్రార్థన చేసినాడు తెలుసా? యుద్ధానికి ఆపుట కొరకు ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు? యుద్ధం ఆపుట కొరకు. ఏమని ప్రార్థన చేసినాడు? యుద్ధం ఆగిపో కొరకు ప్రార్థన చేయలే. యుద్ధము చేయలాగులా ఆ యుద్ధము చేసేదాకా సూర్యుని ఆపినాడు, చంద్రుని ఆపగలిగినాడు. ప్రార్థన చేశాడండి. అంత పట్టుదలతో ప్రార్థన చేశాడు. ఆ పట్టుదలతో ప్రార్థన చేస్తే ఏం కలిగినది? సూర్య చంద్రులు ఆగిపోయినారు. అది ప్రార్థన. ఈ రోజున నీవు ప్రార్థన చేసుకుంటున్నావా? నీ బలహీనతలు, నీ పాపము పోవుట కొరకు నీవు ప్రార్థన చేసుకుంటున్నావా? నువ్వు పశ్చాత్తపడుతున్నావా? నీ బలహీనతలు పోవుట కొరకు నీవు ప్రార్థన చేయగలుగుతున్నావా? నిన్ను నువ్వు శుద్ధి చేసుకున్నట కొరకు నువ్వు పాపములు ఒప్పుకొని నీవు ప్రార్థన చేయగలుగుతున్నావా? దేవుని బిడ్డలమైన మన జీవితాలలో మన పితరులు ఏ విధంగా ప్రార్థన చేసినారు, వారు చేసే ప్రార్థన దేవుడు ఏ విధంగా జవాబిచ్చినాడు, ఈ దినమున సంఘములో ఉన్న విశ్వాసులమైన మనమందరం కూడా మనము చేసే ప్రార్థన జవాబు దేవుడు ఏ విధంగా ఇస్తున్నాడు? నిన్ను నీవు ప్రశ్నించుకో. వారు నా పితరులు, వారు చేయగలిగినారు, వారు చేసే ప్రార్థన దేవుడు విన్నాడు, విని జవాబు ఇచ్చినాడు. ఈ దినమున ప్రభువా నాకెందుకు ఇస్తలేవు, నేను ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాను, వారిలాగా నేను ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావని నీవు ప్రశ్నించుకుంటున్నావా? వారికి ఇచ్చింది 24 గంటలే, నీకు ఇచ్చింది 24 గంటలే. వారు ఆహారము తిన్నారు, నీవు కూడా ఆహారము భుజిస్తున్నారు. హల్లెలూయా. వారు ఏ విధంగా ప్రార్థన చేస్తే దేవుడు ఏ విధంగా వారికి జవాబిచ్చాడు? నీకెందుకు ఇస్తలేరు? నిన్ను నువ్వు ప్రశ్నించుకున్నావు ఎప్పుడైనా? నీ చెయ్యి గుండె మీద పెట్టుకొని ప్రభువా నేను చేసే ప్రార్థన నువ్వు వింటలేవా అని నువ్వు దేవుణ్ణి ప్రశ్నించి, ప్రభువా నా ప్రార్థన విను, నేను పాపిని ప్రభువా, నా పాపమును క్షమించు ప్రభువా అని గట్టిగా రోదించి వేదనతో కన్నీరుతో నీవు ప్రార్థన చేయగలిగినవా? అల్లాడు వారు మేడ గదిలో ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారో ఈ రోజున సంఘంలో నీవు నేను కూడా ఏక మనస్సుతో ప్రార్థన చేయగలుగుతున్నామా? ఏక మనస్సుతో ప్రార్థన చేయగలుగుతున్నామా? ఏక మనస్సు కలిగి ఎడతెగకగా ప్రార్థన చేస్తున్నామా? మన ప్రార్థన ఏ విధంగా ఉంటుందో తెలుసా? ఇద్దరు ప్రార్థన చేస్తామంటే ఒకరు ఏకీభవిస్తామంటే మధ్యలో లేచిపోతూ ఉంటారు.